ప్రజలకు ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ రెడ్డి కనీసం 15% కూడా అమలు చేయలేదని అన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. జగన్ తన 4 ఏళ్ల 9 నెలల పాలనలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారన్న దానిపై ఒక రిపోర్ట్ను టీడీపీ కార్యాలయంలో శ్రీనివాసులు విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన సమయంలో 47 హామీలు ఇస్తే ఇప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరాల 9 నెలలుగా అవస్థ ఉంది. ఈ కాలంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అడుగడుగున ఘోర వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి 480 హామీలు ఇచ్చాడు. దాంట్లో అమలు కానివే 468, అంటే 97.5% హామీలు అమలు కాలే. అనంతపురం జిల్లా విషయానికి వస్తే వివిధ సందర్భాల్లో ఈ జిల్లాకు వచ్చినప్పుడు 47 హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇంతకంటే దారుణం, ద్రోహం ఏముంటుందని నేను అడుగుతా ఉన్నాను. మోసకారి పాలన, నయవంచక పరిపాలన. దీనివల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా మోసానికి గురయ్యారు, బాధపడతా ఉన్నారు. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నామని ఆవేదనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధపడి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఈ చెత్త పాలన, ఈ విధ్వంసకర పరిపాలనకు చరమగీతం పాడడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులుగా అయి ఉన్నారు. మేమొకటే ఈ సందర్భంగా ప్రజానీకానికి హామీ ఇస్తా ఉన్నాం. 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన, ప్రజలు మెచ్చే పరిపాలన, రాష్ట్రం బాగుపడే పరిపాలన, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పరిపాలన రాబోతా ఉంది.